గవర్నమెంట్ ఎవరి కోసం ఉంది? ప్రజల కోసం ఉంది. చెట్లన్నీ ఉండేవి ప్రజలకి మంచిగా ఆక్సిజన్ వస్తుంది. అట్లాంటి చెట్లన్నీ మొత్తం గులగొట్టి ఆడ బిల్డింగ్లు కడతా అని అట్లాంటి డిసిషన్ ఒక బ్రెయిన్ లెస్ పర్సన్ తీసుకున్న డిసిషన్. మనం అందుకే ఓట్లు వేసేటప్పుడు ఒక తెలివైన పర్సన్కి ఓటేసి సీఎంని చేయాలి. ఇట్లా ఎవరిని పట్టాలు చేస్తే ఇట్లా చెట్లన్నీ గులగొట్టి బిల్డింగ్లు కడితే మన హైదరాబాద్ కూడా ఢిల్లీ లాగా అయిపోతుంది. ఎయిర్ పొల్యూషన్ అవుతుంది. ఎయిర్ పొల్యూషన్ కావద్దు కాబట్టి డిఫారెస్టేషన్ ఆపాలి. అవన్నీ ఏం లేవన్నా. ధర్నా వెనకాల ఉండి ఎవరో చెప్పేసారు అంటే మమ్మల్ని పోలీస్ స్టేషన్కి ఎత్తుకోపోతే మేము ఇమ్మీడియట్గా బయటకు వస్తుండే కదా. వెనకాల ఉండేవారని చెప్పేసి మేము పోలీస్ స్టేషన్ దాకానే పోకపోతుండే. మేము ఓన్లీ స్టూడెంట్స్ మేము ఇక్కడ ఇన్ని రోజుల నుంచి ఉండి ఆ వెదర్ని చూసి ఆ చెట్లని చూసి యానిమల్స్ని చూసి మాకున్న లవ్తోని మేము ఈ ప్రొటెస్ట్ చేస్తున్నాం అంతే తప్ప వెనకాల ఎవరో ఉన్నారు ఇవన్నీ ఫేక్ వీడియోస్ కాదన్న. మీరు లోపలికి వచ్చి చూస్తే ఓకే. ఇప్పుడు అన్ని గులగొట్టేసారు రాత్రి ఒకవేళ అవన్నీ ఫేక్ అయితే ఉగాది రోజు నైట్, రంజాన్ రోజు నైట్, వర్కింగ్ డేస్లోనే పని చేయని వాళ్ళు హాలిడే ఉన్న రోజు ఎందుకు జేసీబీలు తీసుకొచ్చి పని చేసి ఇవన్నీ చేయాలి? ఫేక్ ఎవరిది ఇప్పుడు అర్థమవుతుంది మీకు. హాలిడేస్ పని చేసిన వాళ్ళు ఫేకా, వర్కింగ్ డేస్ పని చేసిన ఫేక్. డెవలప్మెంట్ ఎవరికి కావాలి? ఫారెస్ట్ కూడా కొట్టి డెవలప్ చేస్తా అంటే ఎవరికి కావాలి? నార్మల్ ఉన్న భూమిని నువ్వు డెవలప్ చేయి, బిల్డింగ్లు కట్టు, ఐటీలు ఏమైనా చేయి, ఎవరు ఏమన్నాడు? అదే కానీ జంతువులను చంపి చెట్లను చంపి ఫారెస్ట్ మొత్తం డిఫారెస్ట్ చేసి అక్కడ బిల్డింగ్లు కడతా అంటే ఎవరికి కావాలి? ఊపిరి తీసుకొని గాలి ఉన్నప్పుడు ఇంత డెవలప్మెంట్ చేసి ఏం లాభం? మేము పాస్ చేయడం ఎవరికి నచ్చలేదు. ఆ గుంట నక్కలనే స్టేట్మెంట్. గుంట నక్కలే ఉంటే మేము వాటి కోసం ప్రొటెస్ట్ చేయం కదా. మా ల్యాండ్లో మాకు పికాక్స్, జింకలు అవన్నీ ఉన్నాయి. ఈ తవ్వడంతో ఆ జింకలను వచ్చి మా హాస్టల్ దగ్గరకు వచ్చాయి. వారికి ఉండడానికి ప్లేస్ లేదు. ఎంత సఫర్ అవుతుంది. కొన్ని జింకలు చచ్చిపోయిన ఫొటోస్ కూడా నా దగ్గర ఉన్నాయి. కావాలంటే మీకు చూపిస్తాను అవి. అదే చెప్తున్నారు రేవంత్ రెడ్డి గారికి. ఇక్కడికి వచ్చి మేము నాతో నేను చూపిస్తా, అక్కడ చూపిస్తా పోయి జింకలు చచ్చిపోయిన జింక మేమే పాతి పెట్టాము అక్కడ. డెవలప్మెంట్ స్టూడెంట్స్ కన్నా ఎక్కువ కాదు కదండి. డెవలప్మెంట్ ఫస్ట్ స్టూడెంట్స్ తరాలకు ఫ్యూచర్ చూసుకోవాలి. ఇప్పుడు మా సీనియర్స్ మాకు ఈ యూనివర్సిటీని ల్యాండ్ ఎంత ఇచ్చారు, మేము మా జూనియర్స్కి ఇవ్వాలి కదా. అదే మేము అందుకే కష్టపడి ప్రొటెస్ట్ చేస్తున్నాం. ఇవాళ ఏమైందంటే మేము ఇక్కడ నుంచి ఈస్ట్ క్యాంపస్, దట్ మీన్స్ ఎక్కడ తవ్వుతున్నారో అక్కడ వరకు ర్యాలీ పెట్టుకున్నాం. ర్యాలీ పెట్టుకున్నప్పుడు మమ్మల్ని పోలీసులు అడ్డుకున్నారు. మేము పోలీసులు వెళ్తున్నాం అని పట్టించుకోకుండా వాళ్ళు మా మీద లాఠీ చార్జ్ చేశారు. శాంతియుతంగా చేస్తున్నాం కానీ వాళ్ళు పట్టించుకోవట్లేదు. వాళ్ళు మా మీద క్రిటికల్ చూపిస్తున్నారు. ఎంతమంది కొట్టారంటే మా స్టూడెంట్స్ ఉన్న పెద్ద కమిటీ వాళ్ళు ముందు ఉన్నారు. ప్రొఫెసర్ని కొట్టలేదు, మా స్టూడెంట్స్ని కొట్టారు. ప్రొఫెసర్ని మేము ఏం చేసామని ప్రొఫెసర్ అలౌ చేయండి, వాళ్ళు చూస్తారు, వాళ్ళకి రిజల్ట్ మాకు చెప్తారని వాళ్ళు అలౌ చేయమన్నాం. దానికోసం మేము కొంచెం ఎక్కువ కష్టపడ్డాం. వదలండి అని మేము ఎక్కువ ప్రయత్నించాం. అయినా వాళ్ళు పట్టించుకోలేదు. వాళ్ళు మా మీద తిరిగి లాఠీ చార్జ్ మా మీద కొట్టారు. ఇంకా అలా జరిగింది.